అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఒక సబ్ కమిటీని దీనేసి దీనికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని. మరి దీనికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచనతో ఈ కమిటీ వేసి ఈ హైదరాబాద్ సిటీని మరి ఉన్న సిటీ సరౌండ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేరే ప్రాంతాలకు తీసుకోవాలన్నటువంటి ఏదైతే ఆలోచన చేసిందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష, ఏవైతే ఇండస్ట్రీస్ కుక్కటిపల్లిలో ఉన్నటువంటి మరి మీరు చూసినట్టయితే అత్తగా సిరీస్ కంపెనీ అధ్యక్ష మన ఎల్బీ నగర్లో ఉంది అధ్యక్ష. దాని అడ్డగోలుగా దాని లీజు ఇచ్చేసేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అధ్యక్ష, గోల్ఫ్ ఆయిల్ కంపెనీ అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కంపెనీ అధ్యక్ష, గవర్నమెంట్ లీజ్ ఇచ్చినటువంటి కంపెనీ. దాన్ని అడ్డగోలుగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని లీజు ఇచ్చేసి వారికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు దాన్ని బిజినెస్ అని ముఖ్యమంత్రి గారిని ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు, ఈయన ముఖ్యమంత్రి గారు మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ల్యాండ్ బ్రోకర్ అని చెప్పి వారు ఉచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటువంటి సాంప్రదాయం కూడా వారు లేకపోవడం అనేది దురదృష్టం అధ్యక్ష. అందుకనే నేను మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక వాక్య చేశారు అధ్యక్ష. అయితే వారు చేసిన వాక్య, ముఖ్యమంత్రి గారు చేసిన వాక్య కూడా ఒకటే ఇంచుమించి. అదేంది, దాంట్లో ఇంటర్ప్రిటేషన్ తప్పుంది అధ్యక్ష. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ దాన్ని ఏంటి సోషల్ మీడియాలో ఏదో ముఖ్యమంత్రి గారు ఇది అన్నారు అనేది దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ఇంటర్ప్రిట్ రాంగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకోవడం అధ్యక్ష. ప్రధానంగా ఐడిపిఎల్ ఉండేది అధ్యక్ష, ఐడిఎల్ ఉండేది. డిబిఆర్ మిల్ హైదరాబాద్ నగర నడిబొడ్డున మన ట్యాంక్ బండ్ కానుకొని ఉంది అధ్యక్ష. టెక్స్టైల్ మిల్స్లో మీకు తెలుసు అధ్యక్ష, మీరు ఎన్నో కర్మాగారాల్లో మరి అధ్యక్షులుగా ఉన్నారు, మీకు తెలియంది కాదు అధ్యక్ష. ఈరోజు డిబిఆర్ మిల్లో వచ్చేటువంటి అంటే టెక్స్టైల్ ద్వారా వచ్చేటువంటి కెమికల్ ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసు అధ్యక్ష, కలర్ వల్ల. అదేవిధంగా షాపూర్లో కానీ, జీడిమట్లలో కానీ, నాచారంలో కానీ, మేడ్చల్లో కానీ ఇవన్నీ ప్రాంతాల్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్లో ఎంతో పొల్యూషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దూర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ చివార్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్కు ఆనుకొని RRRకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసిందో దానికి మరి ఒక్కసారి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మీ తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీ దృష్టికి తీసుకున్నా అధ్యక్ష. ఈరోజు మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు ప్రవేశపెట్టారో దీంట్లో కొన్ని విషయాల్ని కొన్ని మాత్రమే మంత్రి గారు కొన్ని చెప్పారు. ఐ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ మీ అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకురావదలుచుకున్నాను. ఈరోజు అధ్యక్ష, స్ట్రాటజిక్ రీలొకేషన్ మోడర్న్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సంబంధించి ఏదైతే చేశారో దీనివల్ల లాభాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కొన్ని దేశాలలో జరిగినటువంటి ప్రమాదాల గురించి నేను ఈ సందర్భంగా మీ ముందుకు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. గ్లోబల్ సిటీస్కు సంబంధించి అధ్యక్ష కొన్ని కేసెస్ ఇండస్ట్రియల్ రీలొకేషన్ డీసెంట్రలైజేషన్కు సంబంధించి నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అధ్యక్ష. ఈరోజు కంట్రీలో పోలాండ్ లాంటి కంట్రీ వాని, అదేవిధంగా మీరు చూసినట్టయితే అధ్యక్ష దానికి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీ ఇక్కడ ఉంది అధ్యక్ష. బార్సిలోనా అధ్యక్ష, స్పెయిన్లో, యూరోప్ కంట్రీలో దాంట్లో కానీ ఇవన్నీ కంట్రీస్లలో ఎలాగ వాళ్ళు చేశారు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భంలో తీసుకురావాలి. ఇది నా బాధ్యతగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి మేము ఎన్నో రకాలుగా ధర్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇండస్ట్రీస్లో జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి సంగారెడ్డిలో మరి జరిగినటువంటి ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు మరి సరైనటువంటి వారికి జీవనాధారం చూపించక మరి ప్రభుత్వ పరంగా ₹1 కోటి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా ఇలాంటి పరిస్థితిలో దాన్ని మరి మొన్ననే వారి మీద కేసులు పెట్టి వారి లోపల కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష సియాటిల్ అధ్యక్ష, యుఎస్లో ఉన్నటువంటి నార్త్ అమెరికాలో, అదేవిధంగా డెట్రాయిట్ అధ్యక్ష, యుఎస్లో నార్త్ మరి అమెరికాలో ఉన్న అధ్యక్ష, ఇవన్నీ కూడా లిబ్జో జర్మనీ యూరోప్లో అధ్యక్ష, ఇవన్నీ ప్రాంతాలు కూడా వాళ్ళు ముందు
ఎలాగుండే తర్వాత ఎలాగైన విషయాన్ని కొంచెం నేను బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. షాంఘై అధ్యక్ష, చెన్నైలో అధ్యక్ష వాళ్ళు మీరు అన్నీ కూడా ఎస్కలేటెడ్గా సంబంధించి చైనానే చెప్తున్నాడు చైనా చెప్పు సార్ వీళ్ళన్నీ కూడా రీలొకేట్ చేసిన తర్వాత అధ్యక్ష ఫ్రీడ్ ప్రైమ్ అర్బన్ ల్యాండ్ ఫర్ సర్వీస్ అండ్ ఫైనాన్స్ అర్బన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అధ్యక్ష క్రియేటెడ్ లార్జ్ స్కేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాజిస్టిక్ జాబ్స్. అంటే అధ్యక్ష ఎప్పుడైతే ఇలాంటి ఇండస్ట్రీస్ వల్ల పొల్యూటెడ్ వచ్చినప్పుడు ఆ పొల్యూషన్ వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రమాదాలని ముందే అరికట్టి అదేవిధంగా అదే బార్సిలోనా స్పెయిన్ వారు కూడా షిఫ్టెడ్ ఫ్రమ్ ఓల్డ్ ఫ్యాక్టరీస్ టు ఇన్నోవేటివ్ ఎకానమీ జనరేటెడ్ హై వాల్యూ టెక్స్ రీసెర్చ్ అండ్ సర్వీస్ సెక్టార్స్ ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష బార్సిలోనాలో. అదేవిధంగా లిబ్జో జర్మన్లో అధ్యక్ష ఇండస్ట్రియల్ పాల్ అండ్ అవుట్స్కర్ట్స్ attracted new manufacturing logistics jobs inner city revived the service of culture అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం అధ్యక్ష. అదేవిధంగా పోలాండ్లో పెరిఫెరల్ ఇండస్ట్రియల్ జోన్స్ బూస్టెడ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పోలాండ్లో. ఇట్లాగా చూసుకుంటూ పోతే అంతా వేరియస్ కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇవన్నీ ఆలోచించాయి. ఎందుకు ఆలోచించాయి అధ్యక్ష? ఇవన్నీ వారు ఆలోచించి చేశారు ఇవన్నీ. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఏమన్నారు హైదరాబాద్ సిటీ తెలంగాణ ఒక రైజింగ్ తెలంగాణ అని చెప్పి దట్ ఈస్ ద రీజన్ ఈజ్ డ్రీమింగ్ ఫర్ $3 trillion 3 trillions అనే దీనికి సంబంధించి మొన్ననే ఈనాడులో ఒక ఆర్టికల్ చదివారు అధ్యక్ష. ఒక ఆర్థికవేత్త ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ 3 trillion మరి ఎకానమీని చేయడానికి ఇది పాసిబుల్ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది నిజంగా ఇది స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా వారు చెప్పడం అనేది ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు 3 trillion ఎకానమీ ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రైజింగ్ ఏదైతే డాక్యుమెంటరీ ఇక్కడ ఇచ్చారో దీనికి సంబంధించి అధ్యక్ష ఈరోజు 3 trillion ఎకానమీని చేయడానికి మనకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష? హైదరాబాద్ సిటీ కాదు అధ్యక్ష, మొత్తము తెలంగాణలో కావలసినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీళ్ళు భూముల వ్యాపారం ఏదైతే చేసి ముఖ్యమంత్రి గారిని మంత్రులని క్యాబినెట్ మంత్రుల్ని వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి ముఖ్యమంత్రి గారిని అవమానం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో మరి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ ఆలోచించాడో తెలంగాణ రైజింగ్ మనం చేయాలని ఆలోచించాడో అప్పుడే ఆ రోజు ఆలోచించుకున్నాడు 2047కి 3 trillion ఎకానమీ మనం తప్పకుండా ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. ఈ రాష్ట్రము కేవలం ఇతర రాష్ట్రాలతో మా పోటీ కాదు, ఇతర దేశాలతో మన పోటీ అనేది మన టార్గెట్ కాబట్టి వాళ్ళ విజన్ కాబట్టి అలాగా చేయడానికి